బ్రేకింగ్ చూస్తున్నాం. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా 6 పోలింగ్ కేంద్రాలను మార్చాలని ఎన్నికల అధికారి నిర్ణయించడంపై వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోకుండా చేసేందుకు కావాలనే పోలింగ్ కేంద్రాలను మారుస్తున్నారని, కాబట్టి ఎన్నికల సంఘానికి పోలింగ్ బూతుల మార్పుపై ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. 6 నుంచి 11 నంబర్ల పోలింగ్ కేంద్రాలను యథాతథంగా కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని వైసీపీ హైకోర్టును అభ్యర్థించింది. ఇక ఈ పిటిషన్ కాసేపట్లో హైకోర్టులో విచారణకు రాబోతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ ఇన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గాలిబ్, పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలపై లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది వైసీపీ. అయితే దీనిపై హైకోర్టులో మధ్యాహ్నం విచారణ రాబోతున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? రేపు ఉదయం పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి పోలింగ్ జరగబోతుంది. అయితే మరికొన్ని గంటల్లో ఎన్నికల పోలింగ్ ఉన్న నేపథ్యంలో వైసీపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో మార్పులు చేయడంపై పిటిషన్ వేయడం జరిగింది. పోలింగ్ బూతుల మార్పులను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఎన్నికల సంఘానికి పోలింగ్ బూతుల మార్పుపై ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా పిటిషన్ లో వైసీపీ పేర్కొంది. ఇందుకు సంబంధించిన లంచ్ మోషన్ పిటిషన్ పై మరి కాసేపట్లోని హైకోర్టులో విచారణ జరగబోతుంది. గత 2 రోజుల నుంచి కూడా ఇదే అంశాన్ని వైసీపీ ప్రస్తావిస్తుంది. ఎందుకంటే పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో గతంలో కేటాయించిన పోలింగ్ బూతులు కాకుండా వాటిని మారుస్తూ ఉన్నారు. ఈ మార్పు ద్వారా ఖచ్చితంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అనే దానిపై కూడా వైసీపీ ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. అయితే ఎన్నికల కమిషన్ నుంచి స్పందన రాకపోవడంతో రేపే ఎన్నికల పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన అంశంపై నిర్ణయం తీసుకోవాలంటూ కూడా హైకోర్టులో ఇందుకు సంబంధించిన లంచ్ మోషన్ పిటిషన్ ను హైకోర్టులో వైసీపీ వేయటం జరిగింది. ప్రధానంగా పులివెందులకు సంబంధించి పలు ప్రదేశాల్లో పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లోని ఎర్రబెల్లి మండల పరిషత్ ఎలిమెంటరీ స్కూల్లోని 2 సెంటర్లను, నల్లపురెడ్డి పల్లిలోని హెచ్పిహెచ్ఎస్ ను, నల్లగొండ్ల వద్ద వారి పాలెంలోని మండలంలోని పరిషత్ ఎలిమెంటరీ స్కూల్ సెంటర్ ను, నల్లపురెడ్డి పల్లిలోని జెడ్పీహెచ్ఎస్ స్కూళ్లను, 2 సెంటర్లను ఎర్రబెల్లి మండలం పరిషత్ ఎలిమెంటరీ స్కూళ్లను, మరో సెంటర్ ను మండల పరిషత్ ఎలిమెంటరీ స్కూళ్లను మార్చారంటూ కూడా ఎన్నికల అధికారులు నిర్ణయించారు. దీని ద్వారా పూర్తిగా ఇబ్బందులు పడుతున్నారు. దాంతో పాటు స్థానికంగా ఉన్న ఓటర్లు సుదూర ప్రాంతాలకి ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీని ద్వారా అధికార పార్టీకి పూర్తిగా లబ్ధి చేకూరుతుంది. అధికార పార్టీ అధికారంతో ఈ విధంగా వ్యవహరిస్తుంది అనేది వైసీపీ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి కోర్టు ఎటువంటి డైరెక్షన్స్ ఇస్తుందో అని చూడాల్సి ఉంది. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో మరి కాసేపట్లో హైకోర్టులో ఇందుకు సంబంధించిన పిటిషన్ పై విచారణ రాకపోతుంది. విచారణ నేపథ్యంలోని హైకోర్టులో తమ వాదన వినిపించేందుకు వైసీపీ సిద్ధమవడం జరిగింది. గతంలో జరిగిన జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలోని ఏర్పాటు చేసిన పోలింగ్ బూతులు కాకుండా వాటిని వేరే ప్రాంతాల్లోని తీసుకెళ్లడం ద్వారా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్న అంశాన్ని కోర్టు ముందు తీసుకెళ్లడం జరిగింది. ఓవరాల్ గా మరికొన్ని గంటల్లో పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం వైసీపీ వేసిన ఈ లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టు ఎటువంటి డైరెక్షన్స్ ఇస్తుందో లేదో అని మాత్రం చూడాల్సి ఉంది. అయితే పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలపై వైసీపీ గాని అటు కూటమి ప్రభుత్వం గాని పోటాపోటీగా ప్రచారాలు అయితే నిర్వహించాయి. మరి మరోవైపు ఏంటంటే వైసీపీ ఓటుకి 10,000 చొప్పున ఇస్తుందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి సోషల్ మీడియాలో. మరి అధికారులు ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు? ఖచ్చితంగా ప్రలోభాలు మాత్రం భారీగా కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే నిన్న సాయంత్రం 5 గంటలకు ఎన్నికలకు సంబంధించిన ప్రచారం ముగిసిన వెంటనే రాజకీయ పార్టీలు ప్రజలను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కూటమి వైసీపీ మీద తీవ్రమైన ఆరోపణలు చేస్తుంది. ప్రతి ఓటుకి వైసీపీ 10,000 రూపాయలను పంచుతూ ఉంది. ఇది పూర్తిగా విరుద్ధం. దీనిపై చర్యలు తీసుకున్నట్టు కూడా ఎన్నికల సంఘం దృష్టికి తెలుగుదేశం పార్టీ తీసుకెళ్లిన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలను అన్ని పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇలాకా, అందులోనూ గత 30 సంవత్సరాల్లోనే 2001 ఆ తర్వాత ఇప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతున్నాయి. అంటే గతంలో జరిగిన అన్ని ఎన్నికలు మాత్రం ఏకపక్షంగా జరిగాయి. ఒక కుటుంబం ఎవరైతే పేరును ప్రకటించిందో ఆ పేరు వ్యక్తి ఏకగ్రీవంగా ఎన్నికవుతూ ఉన్నారు. ఇప్పుడు ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 11 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం అన్ని పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు పోటీ పడుతున్న నేపథ్యంలో వైసీపీ ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు వెళ్ళట్లేదు. బయటలను ప్రలోభాలను దాంతో పాటు బెదిరింపులు గురి చేస్తుందనే దానిపై కూడా కూటమి ఆరోపిస్తున్న నేపథ్యంలో చాలా ఉత్కంఠమైన పరిస్థితి ఇప్పుడు పులివెందులలో నెలకొంది. భారీగా పోలీసులు మోహరించారు. దాదాపు పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లోనే 1000 మంది పోలీసు బలగాలను కూడా పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 15 పోలింగ్ సెంటర్లను ఏర్పాటు చేయడంతో పాటు 10,601 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుపోతున్న నేపథ్యంలోని కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి ఆయా పోలింగ్ స్టేషన్లకు పోలింగ్ కి సంబంధించిన సామగ్రిని పోలింగ్ సిబ్బంది తరలిస్తూ ఉన్నారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు యంత్రాంగం అట్లాగే జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలోని చర్యలు తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. అయినా సరే కొన్ని ప్రాంతాల్లో ఇంకా కొంత ఘర్షణ వాతావరణం, ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ప్రలోభాలకు అన్ని రాజకీయ పార్టీలు తెరదీస్తున్న నేపథ్యంలో ఒక తీవ్రమైన ఉధృతమైన పరిస్థితి మాత్రం ప్రస్తుతం పులివెందులలో నెలకొని ఉంది. దేవి, అయితే గాలిబ్ కూటమి అభివృద్ధి చూసి ప్రజలు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టబోతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి పులివెందుల జెడ్పీటీసీ స్థానం ఎవరిని వరించబోతోంది? పులివెందుల జెడ్పీటీసీ స్థానం గతంలో వైసీపీ ఉంది. వైసీపీకి సంబంధించిన జెడ్పీటీసీ అక్కడ చనిపోవడంతో ఆయన కుమారుడికే ప్రస్తుతం వైసీపీ అభ్యర్థిగా మరోసారి హేమంత్ రెడ్డికి ఒకసారి అవకాశం కల్పించారు. ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి బీటెక్ రవి సతీమణి పోటీ చేస్తున్నారు. మరోపక్క కాంగ్రెస్, ఇతర ఇండిపెండెంట్ మొత్తం 11 మంది పోటీ చేస్తున్న నేపథ్యంలోని ఖచ్చితంగా ఈ స్థానాన్ని మరోసారి నిలబెట్టుకోవాలనే దానిపై కూడా వైసీపీ చూస్తుంటే ఖచ్చితంగా ఈ స్థానాన్ని కూటమికి కట్టబెట్టడం ద్వారా అభివృద్ధికి పూర్తి స్థాయిలోని ఇప్పుడు ఈ ప్రాంతంలో జరిగే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం చేసింది తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రజాస్వామ్యబద్ధంగా అక్కడ ఎన్నికలు జరగలేదు, ఏకపక్షంగా ఎన్నికలు జరిగాయి. ప్రకటించిన వ్యక్తినే ఎన్నికలు లేకుండా నేరుగా ఎన్నుకున్నారు. ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగటానికి తమ ప్రభుత్వమే కారణం. గతంలో లాగా బెదిరింపులకు తెరదీయకుండా, ప్రలోభాలకు తెరదీయకుండా ఖచ్చితంగా ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలి అనే అంశాన్ని తాము ముందు నుంచి కూడా నిర్ణయం తీసుకున్నాం. దానికి అనుగుణంగానే ముందుకెళ్తున్నాం. అందులో భాగంగానే ఇంత పారదర్శకంగా ఎన్నికలు జరుగుతున్నాయనే దానిపై కూడా ప్రజల్లోకి ఇప్పుడు కూటమి పార్టీలు అన్ని కూడా తీసుకెళ్లాయి. దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి అన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు తీసుపడుతుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లోనే పులివెందుల్లో కూడా మరింత అభివృద్ధి జరగాలంటే పులివెందుల జడ్పీటీసీని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించాలంటూ కూడా నిన్న సాయంత్రం వరకు కూడా పోటాపోటీగా 2 పార్టీలు ప్రజల్లోకి వెళ్లాయి. ప్రజల్లోకి ప్రచారం చేసిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఈ పులివెందుల జడ్పీటీసీకి సంబంధించి ఖచ్చితంగా తాము అక్కడ నిలబడాలి, తమ అభ్యర్థిని గెలిపించాలి అనే దారిలో తెలుగుదేశం పార్టీ ఉంది. అందులో భాగంగానే ప్రజల్లోకి మరింతగా ఇలాంటి అంశాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రజా నిర్ణయాలు, దాంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలకు సంబంధించి తీవ్ర స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాయి. గత కొన్ని రోజుల నుంచి అక్కడే ఉన్న మంత్రులు, దాంతో పాటు కీలక నేతల్లో కూడా ప్రజల్లోకి ఇదే అంశాన్ని తీసుకెళ్లారు. రాబోయే రోజుల్లోని పులివెందుల లాంటి ప్రాంతం కూడా మరింత అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీని అభ్యర్థిని గెలిపించాలంటూ కూడా వాళ్ళ ప్రజల్లోకి తీసుకెళ్లారు. చూడాలి, రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. రేపు సాయంత్రం ఎన్నికల తర్వాత అంటే పోలింగ్ ముగుస్తుంది. ఈ నెల 14వ తారీఖున ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ఉంటుంది. ఆ తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది మాత్రం చూడాల్సింది. మరోపక్క సోషల్ మీడియా కూడా చాలా ఉత్కంఠంగా పులివెందులకి సంబంధించి సోషల్ మీడియాలో పోస్టులు కనపడుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా జగన్ ఇలాకాలో, వైఎస్ ఇలాకాలోని తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తుందా లేదా అని మాత్రం అందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నేపథ్యంలో రేపు ఉదయం పోలింగ్ జరగబోతుంది. పోలింగ్ కోసం అన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లను అధికారులు చేశారు. రైట్ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.